నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి అంశం జమిలీ ఎన్నికలు. అసలు జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమా? ఈ అంశాల మీద మాట్లాడడం కోసం ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కౌశిక్ గారు ఉన్నారు, వారిని కూడా పిలుద్దాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. రైట్, ఎట్లా ఉన్నారన్నా? చాలా బాగున్నాం, ఆరోగ్యంగా, ఆర్థికంగా. దానికి ఎన్ని వాటిలో వాడుకో. సూపర్ 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 డూపర్ కూడా. రైట్ రైట్, మీరు ఎట్లున్నారన్నా? బాగున్నా, సూపర్. ఫస్ట్ చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి, ఈ దేశానికి జమిలీ ఎన్నికలు అవసరమా అని అంటే మీరేం చెప్తారు? భారతదేశంలో జమిలీ ఎన్నికలు అనేది 1989 తర్వాత ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరగలేదు. ఎందుకంటే మధ్యలో ప్రభుత్వాలు కూలిపోడు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఆర్థిక సంక్షోభం విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు మద్దతు తీసుకోవడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూలిపోయినాయి. కాబట్టి 1989 తర్వాత ఈ దేశంలో జమిలీ ఎలక్షన్లు నడవలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జమిలీ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి గతంలో భారతీయ జనతా ప్రకటించి, అదేవిధంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలీ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నారంటే, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకేసారి ఎలక్షన్ జరిగినట్లయితే ఈ దేశంలో ఎలక్షన్ ఖర్చు తగ్గుతుందని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు. 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో 5 సంవత్సరాల్లో దాదాపు 2.4 లక్షల కోట్లు అవుతా ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఏ ఎలక్షన్ నిర్వహించినా కూడా 10,000 కోట్ల రూపాయలు మాత్రం అవుతా ఉంది. దానిలో దాదాపు 95 కోట్ల మంది ఓట్లు ఉపయోగించుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఒక వ్యక్తి 5 సంవత్సరాల్లో ఓటర్ కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టేది 100 రూపాయలు మాత్రమే. అంటే ప్రతి ఇయర్ 20 రూపాయలు మాత్రం ఖర్చు పెడతా ఉన్నాడు. దాంతో మరి ఈ దేశానికి 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 10,000 కోట్లు అనేది పెద్ద సమస్య కాదు. అదే కాకుండా 28 రాష్ట్రాలు పూర్తి మేయర్తో ఎమ్మెల్యేలుగా ఉండి సీఎం వచ్చినప్పుడు కూడా కేంద్రంలో పార్లమెంట్లో లోక్సభలో పూర్తి మెజార్టీ రానట్లయితే మరి లోక్సభకు అసెంబ్లీ కలిపి నిర్వహించే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే జమిలీ అంటే 2 రాష్ట్రాలు, అంటే అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిపి నిర్వహించాలి. కానీ అప్పుడు పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉండదు, రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ ఉండదు. దానికి ఏం చేస్తున్నా అనేది క్లారిటీ లేదు. అదే కాకుండా మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్న చాలా సందర్భాల్లో మీరు ఒక్క మాటలో చెప్పండి, జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా? సింపుల్ గా. జమిలీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తలేదు. ఎందుకు? జమిలీ ఎలక్షన్ వల్ల ఏం ప్రయోజనం ఉందో చెప్పండి. రైట్ రైట్ రైట్, ఆ ప్రయోజనాలు ఏంది అని అన్నది రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నిజంగా మీరు చెప్పండి రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే యావత్ భారతదేశానికి జమిలీ ఎన్నికలు అవసరమా? జమిలీ ఎన్నికలు అనేది ఏదైతే ఈరోజు నివేదిక ఇచ్చారో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పచ్చు. భారతదేశ భవిష్యత్తు 2047 వరకు ఈ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనుకున్న ఈ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో, ఆర్థిక వ్యవస్థను ఎట్లయితే 10 స్థానం నుంచి 5 స్థానాలకు తీసుకురావాలనుకుంటుందో, అంటే ముఖ్యంగా దీనివల్ల ఏమవుతున్నాయంటే ఈ ఎలక్షన్స్ కొత్తగా జరిపింది కదా, కాంగ్రెస్ వాళ్ళకి సరిగా మర్చిపోయినట్టున్నారు. అవి అపరిచితుల్లాగా అలవాటు అయిపోయినది. అలా దేశ నాయకుడు ప్రతిపక్ష నాయకుడికి డైరెక్ట్. ఓకే. ఎందుకంటే వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు 1951, 57, 62, 67లో 4 సార్లు జమిలీ ఎలక్షన్లు జరిగినాయి ఈ దేశంలో. తర్వాత ఏదైతే వికృత క్రీడ మొదలుపెట్టిందో కాంగ్రెస్, వాళ్ళ రాజరికం కడ్డొచ్చిన వాళ్ళని, కుటుంబ పాలన కడ్డొచ్చిన వాళ్ళని బర్తరఫ్ చేయటము, 356 ఆర్టికల్ యూజ్ చేయటము, దీనివల్ల ఏంటంటే మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది దేశ వ్యవస్థ. దీనివల్ల చివరికి ఏమైపోయిందంటే 30 రాష్ట్రాలు 30 సార్లు ఎలక్షన్లు జరిగే పరిస్థితికి వచ్చేసింది. 30 కోట్ల భారతవని ఒకవైపు, 150 కోట్ల భారతవని ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఎలక్షన్స్ల వల్ల, అప్పుడున్న ఎలక్షన్స్ కోడ్స్ వల్ల విధానపరమైన నిర్ణయాలు ఎట్టి పరిస్థితి చేయకూడదు. రెండోది, సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోవడానికి వీలేదు. మనం చూసిన వాళ్ళు ఎన్నికలలో చిన్న చిన్న వీటి మీద కూడా ప్రతిపక్షాలు ఏదో వెళ్ళటము, వాళ్ళు ఏదో జరగటము, అంటే రైతు బంధు లాంటివి కూడా ఆపేశారు. కాబట్టి దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. అయితే సోదరుడు చెప్పినట్లు ఎలక్షన్ ఖర్చే కాదు, దీనివల్ల జీడిపి దెబ్బతింటుంది. అంటే జీడిపి ఇది సుమారు 10,000 కోట్లు ఎలక్షన్ ఖర్చుతో పాటు. రెండోది, ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఇది భారతదేశానికి 4,50,000 కోట్ల లాభం. జీడిపి 1.5% విత్ లెక్కలతో సహా చెప్పారు రామ్నాథ్ కోవింద్ గారి ఈ నివేదికలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ సమయం ఆదా చేస్తే భారతదేశంలో ఏ రకంగా అయితే మనం ఈ జీడిపి డెవలప్ అవుతుందో 1.5% పెరుగుతుంది. అంటే సుమారు
ఈ దేశంలో విద్యారంగం మీద కావచ్చు, వైద్య రంగం మీద పెట్టిన నిధులన్నీ సరిపోతాయి. వీళ్ళు 5 కోట్లు, 5,000 కోట్లు, 10 కోట్లు, 10,000 కోట్ల మీద ఉన్నారు కాదు. రెండోది, ప్రజలలో ఒక నిరాసక్తత వస్తున్నది. ఎప్పుడు ఏదో ఎలక్షన్ అంటే ఒకసారి పోలింగ్ పోతున్నారు, ఒకసారి పోలింగ్ పోతలేరు. మొన్ననే కదా ఎలక్షన్లు అయిపోయినాయి అనుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మనది ఇంకా అమెరికా లాంటి దేశాలు కొద్ది అవేర్నెస్ లిటరేచర్ తక్కువ ఉండటం వల్ల మొన్ననే వేసినాం కదా ఓటు అని కొందరు పోతున్నారు, లేకపోతే లేదు. కాబట్టి దాన్ని ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని రెండు ఒకేసారి జరగటం వల్ల దేశం ముందెళ్తుంది, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రెండోది, రామ్నాథ్ కోవింద్ గారు ఒక నివేదికలో ఒక మంచి స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత కూడా వితిన్ 100 days లోపల స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు జరిగిపోవాలి. అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లేకపోతే మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ పెట్టడం వల్ల డబుల్ ఎలక్షన్స్ అయినట్టే కదా ఎట్టకేలకు. డబుల్ ఎలక్షన్స్ ఏంటంటే 2 సార్లు ఎలక్షన్స్ జరుగుతున్నట్టే. పార్లమెంటు అసలు జమిలీ అని అంటే సర్పంచ్ ఎన్నికల కాంచెల్లి ఎంపీ ఎలక్షన్ల దాకా ఎట్టే టైం జరగాలి, సాధ్యం అవుతుందా? మళ్ళీ మీకు అదే సాధ్యం కానిది ఏం లేదండి. ఇట్లనే అన్నారు, 1 country 1 tax 1 nation 1 tax ఇదే సాధ్యం కాదన్నారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసి చూపించినాము, చాలా చేపించి చూపించినాము. ఈ రోజు ఇంకెన్నో మార్పులు వస్తున్నాయి. అదే కాదు, ఇప్పుడు కోడులు లేవు. ఇంతకు ముందు మొత్తం 98490 ఏదో నెంబర్ అని కొట్టే డైరెక్ట్ కొట్టే ఇండియా అంతా ఒక కోడ్ అయిపోయింది, ఇండియా అంతా ఒక టెలికామ్ అయిపోయింది, ఇండియా అంతా ఒక పోస్టల్ కోడ్ అయిపోయింది, ఎవ్రీథింగ్. ఈరోజు దేశాన్ని ఒక ఏకదాటిగా తీసుకురావడంలో రెండోది ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎంతసేపు ఈ ప్రాంతీయ తత్వాలు పెరిగిపోవటము, మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్యలు డివైడ్ అవుతున్నాయి. సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి జాతీయ సమస్యల మీద ఫోకస్ అవుతుంది, ప్రాంతీయ సమస్యలు మరుగున పడుతున్నాయి. ప్రాంతీయ ఎలక్షన్స్ అనేప్పుడేమో ప్రాంతీయ సమస్యలు ప్రముఖంగా వస్తున్నాయి, జాతీయ సమస్య. అంటే అసలు ఈ దేశము యూనిటీ ఉండాలా లేదా, లేకపోతే ఇంతకుముందు 564 సంస్థలు ఉన్నట్టు దేశం ముక్కలు చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు. అంటే ఈ ముక్కలు చేస్తేనే మనశ్శాంతి ఉంటుందా? ముత్తాత 3 ముక్కలు చేసినట్లు మునిమన్మడు 7 ముక్కలు చేయాలనుకుంటున్నాడు ఈ దేశాన్ని. ఈ దేశంలో ఈ కంట్రీ 1 నేషన్ 1 ప్రతిదీ మనం అందరం ఒకటైన భావన తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుంది. రైట్. ఇది దేశానికి ఉపయోగమా లేకపోతే బీజేపీకి ఉపయోగమా అంటే ఏం చెప్తారు మీరు? దేశానికి ఉపయోగం, దేశానికే. బీజేపీ సిద్ధాంతమే అది, ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ. సరే, ఓకే రాకేష్ రెడ్డి గారు, మీరు చెప్పండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది దేశానికి ఉపయోగమా, బీజేపీకి ఉపయోగమా, లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్కు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయా? 2014లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకేసారి వస్తే భారతీయ జనతా పార్టీ 5 ఎమ్మెల్యేలు గెలిచారు, తెలంగాణలో 1 ఎంపీ గెలిచారు. తర్వాత 2018లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో 5 స్థానాల్లో 4 స్థానాలు కోల్పోయి ఒకే ఎమ్మెల్యే గెలిచారు, 7% ఓట్లు మాత్రం వచ్చినాయి. కమింగ్ 5 నెలల్లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ స్థానాలు గెలిచి 20% ఓట్లు వచ్చినాయి. మొన్న జరిగినట్టు 2023 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి 17% ఓట్లు వస్తే తర్వాత జరిగినట్టు ఎంపీ ఎలక్షన్లో 37% ఓట్లు వచ్చి 8 స్థానాలు గెలిచారు. అంటే జమిలీ రావడం వల్ల బీజేపీకే ఫిచ్చింగ్ అయితే. ఇంకొకటి, జమిలీ ఎలక్షన్లో భారతదేశంలో స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయంటే చాలా సార్లు జమిలీ ఎలక్షన్ జరిగినాయి. 1977, 84, 89 అదేవిధంగా 80లో జరిగినాయి. ఇక్కడ ఎలక్షన్ రిఫార్మ్స్ జరగకపోవడం మూలంగా 77% మంది ప్రజలు ఒకే పార్టీకి, ఏదో ఒక పార్టీకి మాత్రం ఓట్లు వేసారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుందని చెప్పేసి వారు భావిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఎలక్షన్ రిఫార్మ్స్ జరగాలి. ఇప్పుడు చూడండి, 77, 84, 89లో 5 రోజుల ఎలక్షన్లు ముగిసినాయి. 80లో ఏకంగా 4 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది 7 దఫాలు 1.5 month జరగడంతో అమిత్ షా గారు, మోడీ గారు స్టార్ క్యాంపెయిన్ గా దేశం మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తా ఉన్నారు. అమిత్ షా గారు ఏకంగా మున్గోడు బై ఎలక్షన్కి వచ్చిండు, జేఎస్ఎంపీ ఎలక్షన్కి వచ్చిండు. గతంలో వాజ్పేయి గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఎలక్షన్, బై ఎలక్షన్ కావచ్చు, లోకల్ బాల్ ఎలక్షన్కి వచ్చిన సందర్భం మనం చూడలే. ఇక్కడ వారికి కావాల్సింది టైం. మీరు ఎలక్షన్ రిఫార్మ్ తీసుకొచ్చినట్లయితే భారతదేశంలో జమిలీ ఎలక్షన్ జరగలేదని కాదు, 4 సార్లు జరిగినాయి. అదే కాకుండా ఫ్రీక్వెంట్గా జరిగినటువంటి చాలా దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రీక్వెన్సీగా చాలా ఇజ్రాయెల్ కావచ్చు, జపాన్లో చాలా పెద్ద ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. కానీ ఆ దేశాలు ఏం దెబ్బతిండే. అదే కాకుండా మనం ఇంత అమెరికాతో పోల్చుకుంటా ఉన్నాం కదా, అమెరికాలో పెద్ద ఎత్తున ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా అక్కడ సెంట్రల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కాంగ్రెస్ ఎలక్షన్ జరుగుతుంది, ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది, గవర్నర్ రాష్ట్రాలకు ఎలక్షన్ జరుగుతుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతుంది ఎమ్మెల్యేలకి. అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా 4 సంవత్సరాలు మొత్తం టర్మ్, అక్కడ ప్రెసిడెంట్ గారి టర్మ్ 1 year ముందే పార్టీలో కూడా అధ్యక్షుల ఎలక్షన్ జరుగుతుంది. మరి అమెరికా ఏ స్థాయిలో ఉంది, భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఇక్కడ రిఫార్మ్స్ జరగకపోవడం మూలంగా ఓన్లీ ఈ సమస్య వస్తుంది. అదే కాకుండా మీరు ఇంత చెప్తా, ఇండోనేషియా, చైనా భారతదేశం తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం ప్రపంచంలో. దాదాపు 27,50,00,000 మంది. అక్కడ 6,000 దీవులు ఉన్నాయి. ఒకే రోజు ఎలక్షన్ క్లోజ్. భారతదేశంలో కూడా ఆ తరహా వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఒకే రోజు ఎలక్షన్ క్లోజ్ చేసి
అసలు ఇవన్నీ ప్రచార ఆర్భటాలను బంద్ చేస్తే భారతదేశం ఇంకా అభివృద్ధి పదవులు ముందుకు అంటే పోతుంది మీకు ఒకే రోజు ఎన్నిక జరిగితే ప్రాబ్లం ఏం లేదు, జమిలీ ఎన్నికలు ఇక్కడ సాధిస్తారు మీరు. ప్రజాస్వామ్యం ఇక్కడ ఏమంటే ప్రజాస్వామ్యము ఇప్పుడు 5 సంవత్సరాలు చెప్తా ఉన్నారు. 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా ఫుల్ మేట్ వచ్చి ముఖ్యమంత్రులు అవుతారు. పార్లమెంట్ లో ఫుల్ మేట్ రాదు. మరి అప్పుడు ఏం చేస్తారు? అసెంబ్లీ పార్లమెంట్ కలిసి మళ్ళీ ఎలక్షన్ పెడతారా? ఇవన్నిటికి సమాధానాలు రైట్ రాకేష్ రెడ్డి గారు అన్నారు సార్, మీరు చెప్పండి, నిజంగా ఒకే రోజు ఈ జమిలీ ఎన్నిక సాధ్యమవుతుందా మీతోటి? 27 కోట్ల దేశము, 30 కోట్ల అమెరికా దేశంతో 150 కోట్ల దేశం ఎట్లా పోలుస్తారండి? అడుగడుగున దేశద్రోహులు, అంతర్గత శత్రువులు, విదేశీ శక్తులు, జమాతే ఇస్లాం లాంటి సంస్థలు, హిజ్బుల్లా లాంటి సంస్థలు, తీవ్ర జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ లాంటి సంస్థలు, అడుగడుగున ఉగ్రవాదులు ఇటు ఉన్న ఈ దేశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేం కదా. ఏదో మనం ఒలింపిక్లో అవార్డు కొట్టాలా, 1 రోజులు జరపాలని. 30 రాష్ట్రాల విశాల భారతదేశం అమెరికాతో ఎట్లా కంపేర్ చేస్తామండి? గుట్టలు కొండలు నిన్నగాక మొన్న కానుపుకి వెళ్ళడానికి హాస్పిటల్ సౌకర్యాలు లేని రాష్ట్రం మనది ఇంకా తెలంగాణ రాష్ట్రం. ఇంకా 5th స్టేట్ ఫ్యూచర్ స్టేట్ అన్న ప్రస్తుత ముఖ్యమంత్రికి చెప్తున్నాను. నిన్నగాక మొన్న గిరిజనులు గర్భవతులని దీంట్లో తీసుకుపోతున్నారు, చేతులలో మోసుకపోతున్నారు. ఇట్లాంటి వ్యవస్థ ఉన్న కొండలు కోనలు ఈ దేశం మీకు అర్థం కాదండి. ఇది ఎడారి ప్రాంతం కాదు, లేదు ఒక చల్లని ప్రదేశం కాదు. ఇది ఒక దేశం. ప్రపంచంలో ఇంత అందమైన దేశము, కొండలు కావచ్చు, సెలయేర్లు కావచ్చు, ఎడారి ప్రాంతాలు కావచ్చు, ఒక దేశం. దీనికి అన్ని రకాలుగా మొత్తం మనకున్న ఒక సైనికులు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, ఇవన్నీ ఒక పరిమాణంగా. రెండోది అడుగడుగున కొద్దిగా ఇక్కడ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ఎక్కువైంది రాను. ఈ 10 సంవత్సరాలు మేము కంట్రోల్ చేయబట్టి కాబట్టి, లేకపోతే మొత్తానికి దేశాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దిల్సుఖ్ నగర్ బస్ డిపోలో బాంబులు, లుంబిని పార్కులో బాంబులు, తాజ్మహల్ హోటల్లో బాంబులు, ఛత్రపతి శివాజీ టెర్మినల్లో బాంబులు, దేశంలో భయంతో మధ్యతరగతి ఎప్పుడు ఏ ట్రైన్లో బాంబులు వెళ్తుందని ఒక దేశంలో. కాబట్టి ఈ దేశంని ఈ రకంగా తీసుకున్నాం. లాంటి దాన్ని తగ్గించవచ్చు. ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉన్నదో. రెండోది ఒక నిమిషం. ఇప్పుడు ఇతను వీళ్ళు అన్నారు ఏంటంటే, కౌశిక్ గారు అన్నారు, నరేంద్ర మోడీ గారు ప్రచారం చేయడానికో, అమిత్ షా గారు ప్రచారం చేయడానికి, రాహుల్ గాంధీ గారు ప్రచారం చేయొచ్చు, రాబర్ట్ వాద్రా కూడా ప్రచారం చేస్తున్నాడు, ప్రియాంక గాంధీ కూడా ప్రచారం చేస్తున్నది, సోనియా గాంధీ గారు ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో వాళ్ళకి 4 ఉన్నారు, మాకు 2 ఉన్నారు. ఈ 2 ఆ 4 శాశ్వతం కాదండి రాజకీయాల్లో. దేశానికి ఏది మంచిది? రెండోది అంతర్గతంగా ఈ సెలవులు కావచ్చు, ఈ గొడవలు కావచ్చు, ప్రతిసారి ప్రజల మధ్యన ఈ సౌండ్ పొల్యూషన్ కావచ్చు, రకరకాల గొడవల వల్ల హత్యలు కావచ్చు, ఈ రకరకాల సమస్యలు అవుతున్నాయి. ఇవన్నీ ప్రజల క్షేమం తప్ప దీనికి ఇంకొకటి ప్రధాన ఉద్దేశం. జమిలీ ఎన్నికల వల్ల ప్రజాక్షేమమే జరుగుతుంది. ఓన్లీ దేశము 4,50,000 కోట్ల జీడిపి డెవలప్ అవుతుంది. రెండోది ఇట్లాంటి ఎన్నో 10,000 కోట్లు కాదు, 10,000 కోట్ల కన్నా సుమారు 10 లక్షల కోట్ల పాన దానాలు అన్ని కంట్రోల్ చేయబడతాయి. ప్రజల మధ్యన వైషమ్యాలు తగ్గుతాయి. 3 నెలలకోసారి 6 నెలలకోసారి బై ఎలక్షన్ అనుకుంటే గొడవలు పెట్టుకుంటూ ప్రాంతీయ తత్వాలు, కులతత్వాలు. కానీ చరణ్ కౌశిక్ గారు అనేది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలు కలిసి వచ్చినప్పుడు బీజేపీకి బాగా ఫెచ్చింగ్ అవుతా ఉన్నది. 7% ఉన్న ఓటింగ్ కాస్త 20% దాకా వచ్చింది అని చెప్పేసి తను చెప్పుకొచ్చిండు కదా. నిజంగా మీకు అది ఇతర రాష్ట్రాల్లో కూడా చూసి, తెలంగాణలో కూడా చూసి దాని మొగ్గు చూపుతుర్రా? బీజేపీది ఏముందండి, మాకు అప్పుడే 14 సీట్లు 94 14 సీట్ల నుంచి 5 సీట్లకు వచ్చినాము, 5 సీట్ల నుంచి 1 సీట్కి వచ్చినాము, 1 సీట్ నుంచి 8 సీట్లకు పోతున్నాము. ఇది మాకు ఎగడము దిగడం అనేది ఇది నిరంతర ప్రక్రియ అండి రాజకీయాల్లో. కాంగ్రెస్కి కూడా ఇంతకుముందు 400 పోయింది, 300కి వచ్చింది, 200కి వచ్చింది, నెహ్రూ నుంచి 400 నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది రాజకీయాలలో నెంబర్ గేమ్స్ అండి. ఆ రోజు ప్రజలకు మనం ఏ రకంగా చెప్పగలుగుతున్నాము, మన నిజాయితీ ఎంతవరకు నిరూపించుకోగలుగుతున్నాము, నాయకత్వ పటిమ ఎట్లా చూపించగలుగుతున్నాం అనేది దేశ ప్రజలకు సమస్య తప్ప ఒకసారి 4 తగ్గుతాయి పెరుగుతాయి ఈ దేశం అట్లని కాదు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నది, అసెంబ్లీ ఎలక్షన్లో అతను గెలిచాడు, పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం గెలిచినాం, మేము క్లీన్ స్వీప్ చేసినాం. ఇప్పుడు మొన్న 8 సీట్లు గెలిచినాము, 1 సీట్ నుంచి మళ్ళీ 8 నుంచి 80 కావచ్చు, 80 నుంచి 8 కావచ్చు. ఇవన్నీ రాజకీయ క్రీడలో భాగం. 40 ఇప్పుడు 99 కాలేదా కాంగ్రెస్? టీఆర్ఎస్ ఎన్ని సీట్లు ఏమైంది? 107 ఏదో ఉండే. మొత్తం ఈయన ప్రపంచాన్ని వెళ్తాని చెప్పి నేను ఫామ్ హౌస్లో వాడుకున్న ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా కళ్ళకు కనబడతలేడు. 9 ఏళ్ళ నేను ద్వేషం దున్నుతా, ప్రధానమంత్రి అవుతా అనుకుంటే. అంటే రాజకీయాలల్లా దేశం ఎప్పుడే ఫస్ట్. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే ఫస్ట్ భారత్, నెక్స్ట్ యువర్ సెల్ఫ్. రైట్, ఓకే. ఇప్పుడు మీరు అంటున్నట్టు జమిలీ కనుక రావాలి అని అంటే రాజ్యాంగంలో దాదాపు 17-18 సవరణలు చేయాలి. సాధ్యపడుతుందా? చేయగలుగుతా? 47 పార్టీలల్లా 32 పార్టీలు ఒప్పుకున్నాయండి. మిగతా పార్టీలను కూడా ఒప్పిస్తాం. పార్టీలు కాదు కదా ఒప్పుకోవాల్సింది, రాష్ట్రాలలో ఆదరణ ఉండాలి, పార్లమెంట్ లో ఆదరణ రావాలి. పార్టీలు మీనింగ్ అదే. అధికారంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో లేదు, అది కూడా ఒక పార్టీ, అది కూడా ఒప్పుకుంది అనుకోండి. ఎట్లా? ఇతర రాష్ట్రాల్లో చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేవు, అవి కాదు కదా ఒప్పుకోవాలి. 543 ఏవైతే సీట్లు ఉన్నాయో భారత పార్లమెంట్ లో, ఆ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించే ఈ దేశంలో 47 పార్టీలు ఉన్నాయి.
47 పార్టీలలో 32 పార్టీలు ఏకగ్రీవం తెలిపారని ఆమోదం తెలిపారు. ఇంకా 15 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు సోదరుడు అన్నట్లు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు చెప్పాడు, ఒకసారి పార్లమెంట్లో సరిగ్గా మెజారిటీ రాకపోతే ఎలా, దానికి అన్ని రామ్నాథ్ కోవింద్ గారు వాళ్ళు కొన్ని నివేదికలు ఇచ్చారు. ఎలా అయితే ఏం పరిష్కారం, ఎలా అయితే ఏ సమస్య వస్తే ఏ పరిష్కారం, ఆ పరిష్కారాలన్నీ పరిష్కరించడానికి మళ్ళీ ఇప్పుడు మీటింగ్స్ ఒకటే రోజులు అయిపోదు. జమిలీ ఎలక్షన్స్ అంటే 2028, 29 అనుకుందాము. ఈ 5 ఏళ్ళ వరకు నిరంతరం చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలు జరిగి ఆ మిగతా 15 మందికి ఇప్పుడు 32 పార్టీల డౌట్స్ అన్ని క్లియర్ చేసినాం. ఇంకా మిగతా 15 పార్టీలు ఒక లెక్క కాదండి. వాళ్ళని ఎట్లా ఒప్పించగలుగుతామని ప్రజాస్వామ్యంలో మాకు మెజారిటీ ప్రకారం మేము పోవచ్చు. ఇప్పటికి కూడా అది పెద్ద పనేం కాదు మాకు. ఇప్పుడు మా రాజ్యసభలో కూడా మాకే మెజారిటీ ఉంది, పార్లమెంట్లో కూడా మాకే మెజారిటీ ఉంది, ఎన్డీఏకి ఉంది, కాబట్టి ఆమోదించగలుగుతాం. కానీ అట్లా కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆమోదం ఉంది. ఎందుకంటే ఇది ఒక దేశ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చే ఒక ప్రక్రియ ఇది. కాబట్టి దీన్ని మేము ప్రత్యేకంగా అన్ని పార్టీలు, చివరికి కాంగ్రెస్ పార్టీని కూడా ఒప్పిస్తాం. అవసరమైతే ఇటలీ కన్నా పోతాం, ఇటలీ కన్నా పోయి ఒప్పిస్తాం. ఇండియాలో పోవాల్సిన అవసరం ఏమన్నది మీకు? అంటే ఇటలీకి చెందిన నాయకత్వం వహిస్తున్న ఇటలీ దేశస్తురాలైన సోనియా గాంధీ గారు కాబట్టి ఇటలీ భాష నేర్చుకున్నానే చెప్తాం. ఇటలీ భాష నేర్పుకుంటాం. మొత్తానికి రాకేష్ రెడ్డి గారు ఆ విధంగా అంటా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా ఆనాడు ఈవీఎం లేకుండానే 5 రోజులు ఎలక్షన్ జరిపింది భారతదేశం. ఈ రోజు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఒక రోజు ఎట్లా ఎలక్షన్ జరగదు? ఒకనాడు గూగుల్ పే లేదు, ఫోన్ పే లేదు. ఈనాడు గూగుల్ పే వచ్చింది, ఫోన్ పే వచ్చింది, ఆన్లైన్ వచ్చింది. ఈవీఎం వచ్చినప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకొస్తే ప్రధానంగా దేశ ప్రజలకు బాగుంటది, అదే కాకుండా పార్టీలో కూడా బాగుంటది. కానీ ఉగ్రవాద సంస్థలు అదే విధంగా ఇతర దేశాల నుంచి పెనుముప్పు ఉన్నది కాబట్టి ఆనాడు 84, 89 టెర్రరిజం ఉంది. ఆ రోజు టెర్రరిజం ఉంది కాబట్టి ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ వెళ్తా. దేశంలో ఆనాడున్న టెర్రరిజం ఈనాడు లేదు. ఆనాడు టెక్నాలజీ లేదు, ఈనాడు టెక్నాలజీ వచ్చింది. నీకు టెక్నాలజీ వచ్చినప్పుడు ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీరు 14, 18, 24 ఒకసారి చెక్ చేసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్లేమో ఓట్లు తక్కువ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్లకు వస్తాక ఓట్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దేశంలో జమిలీ ఎలక్షన్ తీసుకొచ్చినట్లయితే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలపడొద్దనే ఒక దురుద్దేశంతో మాత్రమే వాళ్ళు జమిలీ ఎలక్షన్ తీసుకొస్తా ఉన్నారు. రైట్. మీరు జమిలీ ఎన్నికలను అపోజ్ చేయడానికి, వద్దు అనడానికి, నిరాకరించడానికి కారణం ఏందో అసలు? ఇప్పుడు లాభాలు ఏందో చెప్పండి, చెప్తలేరు కదా మీరు. కారణాలు ఏందో కారణాలు చెప్పండి. ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలా? ప్రజాస్వామ్యంలో భారతదేశం అంటే వివిధ రాష్ట్రాల సమ్మేళనం. ఇక్కడ రాష్ట్రాలు ఉంటాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి, వివిధ మతాలు, జాతులు, ఇవన్నీ రకరకాల సమ్మేళనం. కాబట్టి భారతదేశంలో అంతర్గతం కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉండే వ్యవస్థ. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థల్లో 5 సంవత్సరాల కాలం పాటు మనకు ఓటు ఇచ్చారు. ఈ ఓటు హక్కు ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలు మధ్యలో కూలిపోతా ఉంటారు, చనిపోతా ఉంటారు. కాబట్టి ఈ అన్నిటికి పరిష్కారం అనేది ఇది జమిలీ ఎలక్షన్ పరిష్కారం కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఆ వికృత క్రీడనే అంటే ఆ రాజ్యాంగాన్ని రాసింది సుమారు 250 మంది మేధావులు, దేశ స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు, ఈ దేశానికి అణువణువు తనువు అర్పించిన వాళ్ళు. ఇట్లా కాదు, డూప్లికేట్ లా కాదు. డూప్లికేట్ అంటే 20 మంది రెండు చెప్పాడు సోదరుడు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. దయచేసి నేను ఎక్కడ సరే ఈ దేశంలో ఎవరితో నేను చర్చలకు సిద్ధం. వీళ్ళిద్దరు ఎలా బలయ్యారు? 1979లో బింద్రాన్వేలను పెంచి పోషించింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. ఇది నేను చెప్పేసి లేదు, దయచేసి ఇది భారత ప్రభుత్వం ఒప్పుకున్నది. భారత ప్రభుత్వం ఆల్ రికార్డ్స్ విత్. ఆమె చేసుకున్న నిర్ణయాల అది దేశ హితంగా పోయిందా? మరి పెంచిన పామే కాటేసిందా? పెంచింది మాత్రం ఆమెనే. అకాలీదళ తీవ్రవాదాన్ని, ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచింది మాత్రం ఆమె నాయకత్వం, ఆమె. దానికి సంపూర్ణ ప్రపంచంలో ఉన్న సాక్ష్యాలను ఉన్నాయి. రెండోది, రాజీవ్ గాంధీ గారు 15,000 మంది సైనికులను చంపాడు శ్రీలంక తీసుకెళ్ళి. డైరెక్ట్ ఎవరు, నేను చెప్పింది కాదు ఇది. భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ గారి హాయంలో విదేశాంగ శాఖ మంత్రి ఉన్న నట్వర్ సింగ్ గారు చెప్పారు, ఒక రాజకీయ పరిపక్వత లేని నాయకుడు తన దేశంలో తన ప్రజల్ని పనంగా పెట్టాడు శ్రీలంకలో తన వ్యక్తిగత స్వార్థం గురించి. ఎప్పుడైతే ఎల్టీటీ ప్రభాకరన్కు ట్రైనింగ్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియాలో, పెంచిండ్రు మళ్ళా ఎల్టీటీ ప్రభాకరన్ని పెంచి పోషించిన తర్వాత అతను చేసిన నిర్ణయాలు అది ప్రపంచవ్యాప్తంగానే నాయకుడు. ప్రపంచం మనం చెప్పుకుంటే నాయకత్వం కాదు, ప్రపంచం ఆమోదించాలి. ఈరోజు ఎట్లయితే గౌరవనీయ విశ్వగురువుని ఎట్లయితే ఆమోదిస్తున్నదో ప్రపంచం, మనం ఇచ్చి మనం ప్రపంచం. అంటే శ్రీలంకలో నేను జరిగింది నేను చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ భారత విదేశాంగ సంఘం మంత్రి స్టేట్మెంట్ చెప్తున్నా. రాజీవ్ గాంధీ వల్ల కశ్మీర్లో ఎంతమంది చనిపోయారో అంతకన్నా తన వ్యక్తిగత స్వార్థం వల్ల చనిపోయిన. అంటే ఏ రోజైతే నువ్వు అక్కడ ఎల్టీటీ వాళ్ళతో పెట్టుకున్నావు శాంతి రక్షణ పరిరక్షణ దళమని, అక్కడ ఈ రంగం వచ్చేసి మళ్ళీ ఎల్టీటీ వాళ్ళు టార్గెట్ చేశారు. మీరు తీసుకున్న దేశహితం కాకుండా మీ వ్యక్తిగత స్వార్థాలకు ఎట్లయితే తీవ్రవాదాన్ని పెంచి పోషించారు, దానివల్ల బలయ్యారు. ఒకటి బలవటం మాత్రం బాధాకరం, బలైంది మాత్రం మీ కీడ.
మీదేదైతే మీ క్రీడ మీ కుటుంబంలో ఎట్లయితే దేశాన్ని సర్వనాశనం చేసినారో, ఏ రకంగా అయితే ఒక వికృత క్రీడలు ఆడుతారో నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి. ఎందుకంటే అసలు 20 మందిలో 4 ఆమోదించిన ప్రధానమంత్రి ఎట్లా అవుతాడండి దేశంలో? 16 మంది ఆమోదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు కాదు? అంటే ఇవన్నీ వికృత క్రీడలే మొదటి నుంచి. వాళ్ళ ఆమోదం లేకుండా వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, ఇవన్నీ ఒక రాజకీయ క్రీడల. ఓకే, చరిత్రలోకి వెళ్తే చాలా దారుణాలు ఉన్నాయి, అవద్దు. మొత్తం చెప్పాను. నేనేం చెప్తున్నా అంటే ఈరోజు 4,50,000 కోట్ల ప్రజాధనం మనకు తగ్గుతుంది, ద్రవ్యోబలం కూడా 1.1%. నేనేమంటున్నాను, ఇవన్నీ చర్చలలో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కి ఏం డౌట్స్ ఉన్నా ఒకటే, రాహుల్ గాంధీ గారు కూడా చైనా లాంగ్వేజ్ బుక్ను, అమెరికా బుక్ తీసుకోకుండా భారతదేశం సంబంధించిన భాషలు కావచ్చు, లేకపోతే భారతదేశ సంవిధానం అంటే రాజ్యాంగం సంబంధించిన ప్రకారం ఆయన ఈజ్ గౌరవనీయ ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు భారత పార్లమెంట్లో సుమారు ఒక పెద్ద, అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ ఒక ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్న ఒక పరిణితి చెందిన నాయకుడు అని నేను అనుకుంటున్నాను. పరిణితి చెందిన నాయకుడే అంటారు మీరు? అనుకుంటున్నాను. అంటే అనుకుంటే అట్లా మాట్లాడాడు. అమెరికాలో ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా మ్యాగజైన్స్ ఏం రాస్తున్నాయి? అసలు ఇతను ఇండియాకి వెళ్ళి వచ్చాడా, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చాడా? ఇది ఒక్క పదం చాలు. అది వాళ్ళు రాస్తారా లేకపోతే మీలాంటి నాయకులు రాపిస్తే ఇక్కడ రాపిస్తే ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాపిస్తున్నారు ఎట్లా? ఇక్కడ సిద్ధరామయ్య రాపిస్తున్నారు ఎట్లా? అంటే మీరు ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు రాస్తాను ఎవరు? నువ్వు మాలాంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, ఎవరు చెప్పినా మరి అట్లా కూడా ఆడ కూడా అమెరికాలో కూడా మీలాంటి జర్నలిస్ట్ కాదు, మీకు తాతల జర్నలిస్ట్ ఉన్నారు ఆడ. మీరు కాలం పట్టక ముందే మొత్తం అనిజాతి పై కూర్చున్నాడు ఆడ. కాబట్టి అది కాదు, ఇది దేశానికి చాలా మంచిది. కాంగ్రెస్ మిత్రులు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 75 ఎట్లన్నా దేశ విద్రోహ చర్యలు తీసుకున్నారు, దేశాన్ని విడగొట్టారు, దేశాన్ని అమ్మారు, దేశాన్ని అవినీతి పాలన చేశారు, దేశాన్ని అప్పుల పాలు చేశారు, అన్ని రకాలుగా ఎన్ని రంగాలలో చేయాలో అన్ని రంగాలు చేశారు, కుటుంబ బంధు అన్ని చేశారు. ఇక అంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన మేలే లేదంటారా? ఒక ఉదాహరణ చెప్తానండి. మత ప్రతిపాదికన దేశాన్ని విడగొట్టింది, ఓ తప్పు లేదు. అప్పుడు వాళ్ళకున్న 1940 నిర్ణయాలు ఏంటని అనుకుందాం. మత ప్రతిపాదికని నువ్వు విడగొట్టినప్పుడు ఇంక ఇక్కడ హిందూ దేశంగా ప్రకటించాలా? పాకిస్తాన్ ఎప్పుడైతే నువ్వు ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు ఇక్కడ హిందూ దేశంగా ప్రకటించాలి. మళ్ళీ 1975లో ఆర్టికల్ 40 ద్వారా మళ్ళీ రాజ్యాంగం అమెండ్ చేసి మళ్ళీ సెక్యులర్ కంట్రీ ఎందుకు పెడతావు ఇందిరాగాంధీ? నువ్వు సెక్యులర్ కంట్రీ పెట్టినప్పుడు మత ప్రాతిపదికన ఎందుకు దేశం విడదీసి? నువ్వు మత ప్రాతిపదికన విడదీస్తే అంటే ఈ రెండు ప్రపంచంలో 745 కోట్ల ప్రజలు ఉన్నారు. దయచేసి ప్రపంచంలో కనీసం మెదడున్న నొక్కనని అడగండి. మత ప్రతిపాదికన దేశం విడగొట్టినప్పుడు సెక్యులర్ దేశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సెక్యులర్ దేశం చేస్తుంటే దేశం ఎందుకు విడగొట్టవలసి వచ్చింది? అప్పుడు సెక్యులర్ దేశం ఉన్నాం కదా, ముస్లింస్ హిందువులు కలిసి సెక్యులర్ దేశం ఉన్నాం, దాన్ని విడగొట్టిన ఎందుకు? గొడవలు మనలో మనం గొడవలు ఎందుకు? విడిపోయి కలిసి ఉందామన్నారు. అంటే నీ ఒక్క కుటుంబం గురించి భారతదేశాన్ని ముక్కలు చేయటము, కోట్లాది మంది హిందువుల్ని చంపటము, అత్యాచారాలు చేయటము, ఏ భద్రత లేకుండా ఈరోజు భయంతో బతికేటట్లు చేయటము. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులు అయిపోయారు, 20% నుంచి 1%కి తీసుకొచ్చిండ్రు. బంగ్లాదేశ్లో 40% ఉండే 41లా ఇప్పుడు 7%కి తీసుకొచ్చింది. ఇక మొన్న అది కూడా అయిపోయింది, సంఘటన అయిపోయింది. ఇంకేంది మొన్నటి సంఘటనలతో అది 7% కూడా 3%కి వచ్చింది. బార్డర్లలో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ వెంటాడుతున్న శాపాలు. మాకు ప్రపంచంలో ఉన్న మేధావులంతా ఈ దేశం ఈ దుస్థితిలో ఉండడానికి కారణం నెహ్రూ గారు అని చెప్తున్నారు. కౌశిక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు దేశం మొత్తం ఈ విధంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు నెహ్రూ గారే అని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు వారు ఏమంటా ఉన్నారంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అదే అదాని అంబానీ తప్ప ఈ దేశంలో ఎవరి వ్యాపారం ఉండొద్దు, 2% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేస్తే దాదాపు 1,82,000 కోట్ల రూపాయలు వారికి మేలు జరిగింది. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,82,000 కోట్ల రూపాయలు ఓన్లీ కార్పొరేట్లో మేలు జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన 17 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఏదో 4 లక్షల కూడా చెప్తారు. ఈ 17 లక్షల కోట్లు అది సంవత్సరానికి 1,80,000 కోట్లు. ఈ లెక్క 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల దారాదత్తం చేసుడు వాళ్ళు చేసిన మేళ. అదే కాదు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 56 మంది ప్రధానులు ఎంత అప్పు చేసిరో మీరు వచ్చిన తర్వాత 170 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మీరు వచ్చిన తర్వాత జీడిపి పతనం అయిపోయింది, రూపాయి పతనం అయిపోయింది. పక్క దేశాల్లో ఉన్నట్టు అన్ని దేశాలు ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా శ్రీలంక మొదలు పెడితే బంగ్లాదేశ్ మొదలు పెడుతుంటే వ్యక్తి పూజ, దేశానికి సంబంధాలు వేరుంటాయి. మీరు షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తే ఈనాడు అక్కడ వేరే వాళ్ళు ప్రధానమంత్రి, అక్కడ అధ్యక్షులు వేరే వాళ్ళు లేరు. అంతకుముందు ట్రంప్కు సపోర్ట్ చేస్తే అక్కడ వేరే వాళ్ళు వచ్చేసారు. దేశానికి సంబంధాలు ఉంటాయి తప్ప వ్యక్తులతో సంబంధాలు ఉండవు ఎప్పుడు కూడా. మీరు పాకిస్తాన్, మరి ఎవరు పోయారు పాకిస్తాన్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తాను పోయింది, మేము కాదు కదా. ఇవన్నీ ఎట్లుండదంటే భారతీయ జనతా పార్టీ అన్ని అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం. మీరు వచ్చిన తర్వాత అప్పులు పెరిగినాయి, మీరు వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించలేదు, మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది దేశంలో 24%, మీరు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరిగింది చెప్పండి? అదాని 603 స్థానంలో అదాని ఈరోజు ప్రపంచ కుబేర్లో 6వ స్థానాన్ని పోయిండు. మీరు వచ్చిన తర్వాత మేలు జరిగింది అదానికి అంబానీ తప్ప
ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఏం మేలు జరలే. ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంబానీ, బీజేపీ అంటే భారతీయ జుమ్లా జూటా పార్టీ అన్నట్టు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎట్లా బీపీ మధ్య రోడ్ వస్తాను ఉంటుంది మీరు చెక్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ హిందూ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇంత చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి హిందూ సనాతన ధర్మం కాపాడబడింది కాబట్టి భారతదేశంలో హిందూ సనాతన ధర్మం ఉన్నది నాడు. భారతదేశం బీపీ ఎగుమతులు ఎట్లుంటుంది? 3వసారి ప్రధానమంత్రి అవుతాడు నరేంద్ర మోడీ గారు. ఆస్ట్రేలియా నెంబర్ 1 ఎట్లా బీపీ ఎగుమతుల్లో నెంబర్ 1 ఉంటుంది, భారతదేశం ఎట్లా నెంబర్ 2 ఉంటుంది? బీపీ ఎగుమతులు తగ్గాలి కదా. బీపీ వ్యతిరేకంగా మీరు నార్థన్ స్టేట్ పోయా బీపీను తినమని చెప్తారు, వేరే రాష్ట్రాలపై బీపీని వ్యతిరేకిస్తారు. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి ప్రజలంతా నిర్ణయానికి వచ్చిర్రు. ఇప్పుడు ఏంది 317D ఆర్టికల్ బూచో చూపించి బీఫ్ ఎగుమతి చేస్తుంది భారతదేశంలో మొత్తం గుజరాత్ సంబంధించిన హిందువులే, ఎవరు కాదు. భారతీయ జనతా పార్టీ మీరు చెక్ చేసుకోండి రిపోర్ట్లోకి వెళ్ళి. ఆస్ట్రేలియా నెంబర్ 1, భారతదేశం నెంబర్ 2. అందులో గుజరాత్ సంబంధించిన మొత్తం వ్యాపారాలు అల్లెవరైనా ముస్లిం ఉంటే రాకేష్ రెడ్డి గారు చెక్ చేయండి. ఒకటి 1940 నుంచి 2014 వరకు మధ్యన 5 సంవత్సరాలు తీసేస్తే 5 సంవత్సరాలు కూడా మన వాజ్పేయి గారి 6 సంవత్సరాలు గౌరవనీయ ప్రధానమంత్రి గారి నాయకత్వం దేశం ఎంతో పురోగమించింది. సుమారు చిన్న ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళు 60 ఏళ్లలో 450 బిలియన్ల విదేశీ ఎగుమతులు చేస్తే మేము 10 ఏళ్లలో 750 బిలియన్లకు తీసుకెళ్ళాం. విదేశీ పెట్టుబడులు ఈ దేశాన్ని మీద నమ్మకం కలిగించగలిగాం. భారతదేశం అంటే ఒక దృఢమైంది, శాంతియుతం ఉంది, ఎవ్వడు ఏ దేశంలో పెట్టుబడి పెట్టచ్చు అని. 60 ఏళ్ళలో ఎంత పెట్టిండ్రో అంతకన్నా 10 ఏళ్ళలో 3 రెట్లు విదేశీ పెట్టుబడిని తీసుకొచ్చారు. మీకు నమ్మకం ఉంటేనే కదా ఈరోజు మీ ఛానల్ ఉండే. ఒకటి 3వది 92,000 కిలోమీటర్లు జాతీయ దారులు ఉంటే 10 ఏళ్లలో 1,45,250 కిలోమీటర్లు తీసుకెళ్ళారు. సుమారు 650 ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి, అది రైల్వేస్ 6,565 కిలోమీటర్లు. 269 రూపాయలకు 1 GB ఉన్న కమ్యూనికేషన్ డేటాని 10 రూపాయలకు తీసుకొచ్చినాం. 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 148 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చి హవాయి చెప్పులు ఉన్న వాళ్ళని కూడా హవాయి జాజ్ ఎక్కించినాం. 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చి 8 కోట్ల యువతకు ఉపాధి చూపించినాం. ఉద్యోగాలు ఇవ్వడం కాదు, కరోనా వచ్చినప్పుడు 140 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. 3,50,000 కోట్లు ఏదైతే MSME ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇన్సెంటివ్స్ ఇచ్చారు. రెండోది 83 కోట్ల మందికి ఉచిత రేషన్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. 13 కోట్ల మందికి ఏది శౌచాలయాలు లేడీస్, 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు, 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, ఉచిత నీరు, ఉచిత సూర్యగారి కింద ఉచిత విద్యుత్. ఈ దేశంలో ఇంతవరకు ఏదైనా జరిగిందంటే ఈ 10 ఏళ్లలో. ముఖ్యంగా విశ్వ నాయకుడు, ప్రపంచంలో ఒకప్పుడు భారతీయుడు అంటే సిగ్గుపడే స్టేజ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా సూట్లు బూట్లు ఇప్పించిన దేశం అమెరికా. ఈరోజు భారత్ బులతో భారత్ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆదాభివందనం చేస్తున్నారు విదేశీల అధ్యక్షులు. బాస్ అని పిలుస్తున్నారు ఆస్ట్రేలియా ప్రధాని. ట్రంప్ లాంటి వాళ్ళు కాదు, బైడెన్ లాంటి వాళ్ళు కూడా మీరు చూడండి, ఇవన్నీ మీడియాలో ఏం చెప్పింది కాదు. బైడెన్ గారు ఎక్కడో ఉంటే నరేంద్ర మోడీ గారు ఆచివరుండి వచ్చి చేతి ఇవ్వండి అంటున్నాడు. అది ఈ రోజు భారత ప్రధానమంత్రి. నేను చెప్తాను ఇప్పుడు ఇంత చెప్తా ఉన్నారు కదా. ఈ 10 ఏళ్ల కాలంలో 17,50,000 మంది పైగా భారతీయులు భారతీయ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు? మరి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పాలన అందిస్తా ఉన్నాడు. అందులో గుజరాత్ 3rd ప్లేస్ ఉంది. గుజరాత్ లో దాదాపు 23,000 మంది విదేశీ పౌరసత్వాన్ని తీసుకొని భారతదేశం వదిలి విదేశాలకు వెళ్ళిపోయారు. మరి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పాలన అందిస్తా ఉన్నాడు, మంచి రిఫార్మ్స్ తీసుకో. ఎందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా నుంచి బొగ్గు అదాని రూపంలో 4,500 రూపాయలకు తెప్పించి 24,500 ఇచ్చినందుక అదాని బొగ్గు 24,500 కోట్ల రూపాయలు ఇవ్వడంతో అదానికి ప్రతి సంవత్సరము 7,500 కోట్ల రూపాయలు మేలు చేసిండు నరేంద్ర మోడీ గారు. శ్రీలంకలు పోయి పవర్ ప్రాజెక్టులు ఇప్పించిండు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు అదానికి ఏం చేసి అదానికి కోల్ ఇండియా బొగ్గు 4,500 రూపాయలు, ఈ డిఫరెన్స్లో 7,000 కోట్ల రూపాయలు మేలు చేశారు కదా. అదే కాకుండా ఏం చెప్పింది నీతి ఆయోగ్? 3 పోర్ట్లకు మించి ఎవరికి కూడా 3 పోర్ట్లకు మించి ఇవ్వద్దని చెప్పి జీవీకేకి జేఎంఆర్కి 3 పోర్ట్లు ఇచ్చింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అదాని వ్యక్తికి 7 పోర్ట్లు ఎట్టిస్తారు మీరు? అంటే ఈ భారతదేశంలో ఎన్డీఏ అనేది నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంబానీ కోసమేనా? మీరు అదాని అంబానీ మేలు చేసే ప్రయత్నంలో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేస్తారు, పెట్టుబడులు 15 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తారు. అదే కాక మీ ఓట్ల కోసం నార్థన్ స్టేట్ పై బీపుని ఎంకరేజ్ చేస్తారు, మిగతా రాష్ట్రాలపై బీపుని వ్యతిరేకిస్తారు. ఆస్ట్రేలియా నుంచి ఏమో 4,000 రూపాయలకు కోల్ ఇండియా బొగ్గు దిక్కు 24,000 రూపాయలు చెల్లిస్తారు. భారతదేశంలో 11,50,000 మంది 17,50,000 మంది భారతదేశ పౌరసత్వాన్ని ఎందుకు కోలుకున్నారు? మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 17,50,000 మంది భారతీయ పౌరసత్వం వదులుకొని విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నారు.
దానిలో గుజరాత్ 3వ స్థానంలో ఉన్నది. మీరు ఒకసారి రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఈ Right, దేశంలో right. పంచాయతీల అంతర్గత కళాలు పెరిగినాయి. భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా దూరమైనాయి. విదేశాంగ విధానం సరైన పద్ధతిలో తీసుకోకపోవడం మూలంగా, వ్యక్తులతో సంబంధాలు మెయింటైన్ చేయడం మూలంగా దేశం ఇవాళ భారతదేశం ఒకనాడు ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించింది. ఈనాడు ఎటు చూసినా శత్రువులే మనకు. చిన్న దేశం కానీ మొదలు పెడితే శ్రీలంక తీసుకో, బంగ్లాదేశ్ తీసుకో, పాకిస్తాన్ తీసుకో, చైనా తీసుకో, ఏదైనా తీసుకోను. అదే కాకుండా మరి మీరు అయిన తర్వాత చైనా ఎంత దూరం వచ్చింది చెక్ చేసుకోండి. నిన్నగాక మొన్న అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఎయిర్పోర్ట్ కట్టిన వాళ్ళు వచ్చి మీరు ఎంతసేపు ఏంటంటే దేశంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి పుల్వామా బాలాకోట్ను చూపిస్తూ ఈ దేశంలో ఓట్లు వేయించుకోవాలి. కాబట్టి 4వసారి ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు అవసరం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గ్రహించింది. మొన్న జరిగిన ఎలక్షన్లో ఏం జరిగిందో చూసిరు. కాబట్టి అక్కడ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రభుత్వం ఏర్పడేది కాదు. మీరు చూస్తూ తెలంగాణలో ఇంత చూడండి, 49 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనా పైసా ఇవ్వలేదు. 59,000 కోట్ల రూపాయలు బీహార్కి ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. మెట్రో రైలుకు విస్తరణకు సపోర్ట్ చేస్తున్నారు, రాజధాని డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు, అదే పోలవరం డెవలప్ చేస్తున్నారు, కారిడార్లు విపరీతంగా మొత్తం కలిస్తే 1,00,000 కోట్లు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీ నుండి 2 కేంద్ర మంత్రులు తెలంగాణకు రూపాయి తీసుకురాలి. మన నుంచి రూపాయి తీసుకుపోతూ 42 పైసలు మాత్రం తెస్తూ అదనంగా గుజరాత్కో బీహార్కో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు నిధులు తీసుకురాకుండా ఎంతసేపు జాతి ఏమనంటే ఇక హిందువులు మేమే, ఈ దేశంలో ఎవరు హిందువులు కాదు, ఇక రామ మందిరం మేమే నిర్మాణం చేసి ఎవరు నిర్మాణం చేయలేదు అంటే దేవుడి పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం తప్ప డెవలప్మెంట్ మీద చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీరు వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడే, మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగం ఏ విధంగా ఉన్నది, మీరు వచ్చిన తర్వాత ఆకలి చావులు ఏమున్నాయి, లాస్ట్ బియ్యం ఇంకా పంపుతూరట. బియ్యం ఇచ్చే పరిస్థితిలో భారతదేశం ఉంటే ఇంకా మరి ఏమిటి భారతదేశం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది మరి? అంబానీ ఆదానులకు భారతీయ జనతా పార్టీ దూసిపెడతా ఉంది. ఒక్క ప్రైవేట్ ఒక్క గవర్నమెంట్ సంస్థ కూడా రాలేదు. ఇప్పుడు అవన్నీ తెల్ల ఏనుగులాగా తయారు చేసిందే ఆ వికృత చేష్టల కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సుమారు ఒక ఎయిర్ ఇండియా చెప్తున్నా 55,000 కోట్ల అప్పు, ఇందిరాగాంధీ ఎక్కే, నెహ్రూ ఎక్కే ఫ్లైట్, ఇది ఎయిర్ ఇండియా, ఇందిరాగాంధీ ఎక్కే, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఎక్కే, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ ఎక్కే, సోనియా గాంధీ గారు ఎక్కిన తర్వాత రాహుల్ గాంధీ ఎక్కి 55,000 కోట్ల అప్పులు ఎవరబ్బ సొమ్మండి, ఎవరి సొమ్మండి? 3-4 లక్షలు పేదోళ్ళకి ఇల్లు కడితే వాడి జీవనంతో అంతా కష్టపడి గురమేటప్పుడు 55,000 కోట్లు ఎందుకు ఇవ్వాలండి? అంటే వీళ్ళు గాంధీ కుటుంబము ఎయిర్ ఇండియాలో కూర్చోవడానికా? ఇట్లా మహారాజా సింబల్కు ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు ఉంచినాం, పనికిరాని బొగ్గు ఉన్నదో ఆ బొగ్గు ఆటోమేటిక్గా అదే దుడుచుకపోయింది, మనం ఇచ్చే అవసరం లేదడా. ఇంకా దాన్ని ఉల్టా ఎవ్రీ ఇయర్ మేము 5,000 కోట్లు సుమారు ఒక 20,000 కోట్లు ఈ నష్టజాతక సంస్థలకు ఇవ్వాల్సిందంటే పేద ప్రజలండి, ఇది పేద ప్రజల డబ్బు. అంటే ఒకటి ఆదాని అంబానీలు లేకపోతే ఆదిత్య బిర్లాలు వీళ్ళు ఎప్పుడు ఉంటారండి. రెండోది రేవంత్ రెడ్డి గారు మొన్న అగ్రిమెంట్ అయిన ఆదానితోనే అయిండు, అశోక్ గెహ్లాట్ ఇలా ముఖ్యమంత్రి ఉన్న ఆయననే అయిండు అగ్రిమెంట్, పక్కన రాహుల్ గాంధీ కూర్చున్నప్పుడు పక్కన ఆదాని కూర్చున్నాడు, బెంగళూరులో సిద్ధరామయ్య అగ్రిమెంట్ అయిన ఆదానితోనే అయిండు. ఎక్కడ ఆదాని అంబానీలు ఇంకా చాలా మంది 100 మంది ఉన్నారు, జిఎంఆర్లు ఉన్నారు, ఏఎంఆర్లు ఉన్నారు. ఇవన్నీ బిజినెస్లో మనం ఒకటి బిజినెస్ అయినా తప్పు చేస్తే మీరు తప్పు పైకి తీయండి, దాన్ని చర్యలు తీసుకోండి. ఇప్పుడు మీరున్న రాష్ట్ర ప్రభుత్వంలో మరి మీరెందుకు గురించి అగ్రిమెంట్లు అవుతున్నారు? వాళ్ళు వ్యాపారవేత్తలండి, వ్యాపారవేత్తలు ఈ దేశంలో నిరుద్యోగం తగ్గాలంటే మరి మీరు చేయరు, మీరు చేసేదేమో రాజకీయాలు, మరి యువతను చంపుతారు. అంటే మీరే రాజకీయాలు చేస్తారు హిందుత్వం పేరుతో అని చెప్పి. హిందుత్వం అనేది ఒకటి క్లియర్గా చెప్తున్నామండి, పక్కా బరాబర్. ఈ దేశంలో ఎవరు ఉండాలండి హిందువులు? ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారేమో ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, మా పూర్వీకులు ముస్లిమ్స్ అంటున్నాడు. పాకిస్తాన్కి 50 ఏళ్ళ వరకు 5,000 కోట్లు ఇస్తా అంటున్నాడు. రెండోది మా రాష్ట్రంలో చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఒక ప్రజా జీవితంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, ఇది అల్లాదయ వల్ల. మేము అదే అడుగుతున్నాం, మరి మా పార్టీ అది హిందువులది. 15% ఉన్న ఈ ముస్లిమ్స్కే 22 పార్టీలు మీ వాళ్ళు అనుకుంటే మరి 85% ఎవరు చెప్పును సన్నాసులారా? చెప్పండి, ఎక్కడి కోవాల హిందువులు, ఎక్కడ బతకాల హిందువులు, ఏం చేయాలనుకుంటారు హిందువుల్ని? 3 కోట్లు ఉన్నోడు 30 కోట్లు ఎట్లాయే, 89% ఉన్నోడు 76%, 22% ఉన్నోడు 1% పాకిస్తాన్లో ఎట్లాయే, బంగ్లాదేశ్లో 40% ఉన్నోడు 7%కి ఎట్లా వచ్చాయి? ఎక్కడ ఇంకా బతకని ఎట్లా హిందువులని? మేము అంటున్నాం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఏం 83 కోట్ల మందిలో ముస్లింలకు ఇస్తలేమా బియ్యం? ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ముస్లింలకు చూస్తున్నావా? 14% అంటే ఏదైతే రికార్డెడ్ ఉన్నాయి 14.2% ముస్లింస్కు 32% వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిట్ పొందుతున్నారు. దేశంలో మీరు మతం రెచ్చగొడుతున్నారు, మీరు మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, ముస్లింసే కన్నీ అని. ఇప్పుడు కాదండి, ఈ దేశాన్ని మొత్తం అష్టవంకర్లు దింపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటండి వక్ఫ్ బోర్డు చట్టాలు ఏంటండి అవి? 44 సవరణల. మీకు అనుకుంటే చాలు, మీకు అనిపిస్తే చాలు ఏదైనా తీసుకోవచ్చా? ఎయిర్పోర్ట్లు మీయే,
సోమనాథ్ గుళ్ళు మీయే, అలహాబాద్ కోర్టులు మీయే, విస్టా అనే పార్లమెంటు మీదే. నీకు ఇవాళ అనుకుంటే రేపు పొద్దున ఇదేం టీవీ అన్ఫిల్టర్డో లేకపోతే ఏదో మీకు టీవీ అనుకోండి సత్యాగ్రహి, మార్నింగ్ వరకు 24 గంటలు టీవీ ఇచ్చేయాల్సిందే నువ్వు. అదా చట్టాలు. ఏందండి ఇంత దేశం మీద పగుంటే ఒక కుటుంబానికి ఇట్లా చేస్తారండి? 145 కోట్ల మంది ఏముందండి, 15 లక్షల మంది పోతే రోజుకి 80,000 మంది పుడుతున్న దేశంలో 15 రోజులు పుట్టింది కాదు, 10 ఏళ్ళలో ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. సయారంగం 150 కోట్లు ప్రపంచంలో హైయెస్ట్ జనాభా ఉన్న దేశం. 8 లైన్ల రోడ్ల మీద ఫ్లైట్లు తీస్తున్నాం. మీరు ఎట్ల బంధం కూడా నడిపేయలేరు మీ తరంలో. ఈరోజు ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వారు, అమెరికా ఇంగ్లాండ్ ఒక రకమైన సమస్యలు, యూరోప్ ఒక రకమైన ఇస్లామిక్ సమస్యలతో ఉంటే, ఉగ్రవాద చర్యలతో అట్టుడికిపోతుంటే, బాంబులతో మోతలతో పోతుంటే, గల్ఫ్ కంట్రీస్ అంతా తీవ్రవాదంతో, సిరియా లాంటి, ఇరాక్ లాంటి రోజు బాంబుల మోతలతో మోగుతుంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా లాంటి, లెబనాన్ లాంటి రోజు బాంబుల మోతలు మోగుతుంటే, ఒక్క బాంబు సప్పులు లేకుండా 150 కోట్లను కంట్రోల్ చేస్తున్నామంటే అది భారతీయ జనతా పార్టీలో ఉన్న బలం. రైట్, ఓకే. మీరు ముస్లింలకు, భారతదేశంలోని ముస్లింలకు వ్యతిరేకమా లేకపోతే వారి పక్షాన? భారతదేశ ముస్లింస్ మా సహోదరులు, భారతదేశంలో ముస్లింలకు ఇదే చెప్తున్నా, దయచేసి మీ తాతలు మా తాతలు ఒక్కటి, మీ రక్తం మా రక్తం ఒక్కటి, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటి. ఎవడైతే సన్నాసులు 10% ఉన్నారో, ఈ దేశం ద్రోహులు, ఉగ్రవాద చర్యలు చేసేటోళ్ళు, హిందువులని చంపేటోళ్ళు, అత్యాచారాలు చేసేటోళ్ళు, కశ్మీర్ల మా ఆడబిడ్డల్ని రంపాల మీద కోసినోళ్ళు, కశ్మీర్ పండితులని ఎల్లగొట్టినోళ్ళు, హత్యలు చేసినోళ్ళు, వెస్ట్ బెంగాల్లో ఒక్క బిడ్డ మీద 15 మంది మానభంగం చేస్తే కన్న తల్లి నేర్పించిన విధవలు. ఎంత దౌర్భాగ్యం అండి. హిందువులకు మేమే ఉంటాం. ఏ నా కొడుకు అదే చెప్తున్నా, ధర్మం వస్తే ధర్మం సావులనేది వస్తాం. 10 లక్షల మంది నిన్నగాక మొన్న వినాయక నిమజ్జనం పోతుంటే ఎక్కడెక్క ముస్లిం ఇంటి మీద రాళ్ళు తల్లలేదు మేము. మరి నిన్న మిలాన్ నబీ అనుకుంటే మీరు హిందూ ఆడల మీద రాళ్ళు కొడతారా? నిన్న మత కళలు పెడతారా? మేము రాళ్ళతో కొట్టారంటే మీరెక్కడ ఉంటారా? మేము కత్తులు తీస్తే మీరెక్కడ ఉంటారా? మేము తుపాకులు తీస్తే మీరెక్కడ ఉంటారా? చెప్పండి కదా. 10 లక్షల మంది వినాయక నిమజ్జనం ఎందుకు చిన్న ఘటన జరగలేదు? ఇది ప్రేమగల జాతి, ప్రపంచాన్ని ప్రేమించింది. సమస్త లోక సుఖినోభవంత్ అన్నది, సర్వే జన సుఖినోభవంత్ అన్న సంస్కృతి సనాతన ధర్మం మాది. ఎవరైనా అనరా సమస్త లోక సుఖినోభవంత్, లోకం మొత్తం సర్వేజన సుఖినోభవంత్ అన్న ధర్మం మాది కాదు. కాఫీర్లని చంపేయమన్న జాతి మీది. మీరు ఎవరైతే మా సహోదరులతో సమస్య లేదు, ఎవడైతే 10% ఆడొక్కోడు ఈడొక్కోడు మధ్యన తీవ్రవాద, ఉగ్రవాద, హిందూ విద్వేష చర్యలు పాల్పడుతున్నారో ఇస్సియాలే. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటారా మీరు? బహిరంగంగా. చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి, మీరు నిజంగా అటువంటి వాళ్ళకు ప్రోత్సహిస్తా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశ విద్రోహ చర్యలకు పాల్పడే ఏ వ్యక్తికి సపోర్ట్ చేయదు. భారతీయ జనతా ఎంతసేపు మీరు వచ్చిన తర్వాత 49 రూపాయలకు వచ్చే రీఛార్జ్ 249 అయింది, 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది, 200 టీవీ రీఛార్జ్ 450 అయింది, 450 గ్యాస్ సిలిండర్ 950 అయింది, 55 లక్షల కోట్ల అప్పు 175 లక్షల కోట్ల అప్పు అయింది. దానికి సమాధానం చెప్పంటే ఎంతసేపు హిందువులు ముస్లింల పంచాయతీ తప్ప భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉన్నారు. మరి మీరు వచ్చిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి మీ భారతీయ జనతా పార్టీకి వస్తాడు? అత్యంత అవినీతి పడని చెప్పింది, సిబిఐ కేసు పెడితే వారిని జాయిన్ చేసుకుని తప్పు కాదు. అదే కాకుండా అజిత్ పవార్ ఏం చెప్పారు? అత్యంత అవినీతి పరుడు, ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ, 75 లక్షల కోట్ల కుంభకోణం చేసి వృద్ధియాలని చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆర్థిక శాఖ ఇస్తే భారతీయ జనతా మంచి పార్టీ, భారతీయ జనతా ఎన్సీపీని జీరిస్తే మంచి వాళ్ళు, అదేవిధంగా శివసేనని జీరిస్తే మంచి వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన తర్వాత అశోక్ మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు. మరి అశోక్ చవాన్ గతంలో ఏం చెప్పారు? ఆదర్శ కుంభకోణంలో ముద్దాయి, వారు తీసుకొని రాజ్యసభ ఇవ్వచ్చు, మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారు మంచి వాళ్ళు అవుతారు. అదే కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి మీద సిబిఐ కేసు అవుతుంది, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత పునీతులు అయిపోతారు. సీఎం రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్ సంబంధించి సువేంద్ర అధికారి గారు టీఎంసీలో ఉన్నప్పుడు వారి మీద సిబిఐ కేసు అవుతుంది, భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత వారు అవినీతి పనులు కాదు, వారు మంచి వాళ్ళు అవుతారు. అదే కాక అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సిబిఐ కేసు అవుతుంది, భారతీయ జనతాలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. అంటే భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ఈడీ కేసులు పోతాయి, సిబిఐ కేసులు పోతాయి, అవినీతి పనులు మంచోళ్ళు అవుతారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మీరు ఇంత చెప్తా ఉన్నారు, మరి మీరు వచ్చిన తర్వాత ఎంతమంది పారిపోయారు భారతదేశం నుంచి? విజయ్ మాల్యా ఏడిపోయిండు. ఎంత పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసిన వాళ్ళు అందరేమో విదేశాల్లో ఉంటారు, మీరేమో దేశంలో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. భారతీయ జనతా పార్టీకి ఓటు కోసం ముస్లిమ్స్ కావాలా, క్రిస్టియన్స్ కావాలా, అవినీతి కావాలా, సిబిఐ కావాలా, ఈడీ కావాలా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలా, లాస్ట్కి ఏమైంది? జమిలీ ఎలక్షన్లు వాడుకోవాలని ఒక దురుద్దేశంతో దేశంలో 4వ సారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి
నరేంద్ర మోడీ గారు కలలు కంటారు. దానిలో భాగంగా జమిలీ ఎలక్షన్ తీసుకొస్తా ఉన్నారు. మీరు అంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక మీరు అనుకుంటున్నట్టు జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు అదే కదా వచ్చిన సమస్య. వాళ్ళ ఏమంటారు, రామ మందిరం మీద ఎలక్షన్కి పోతే 8% మాత్రం ఉత్తరప్రదేశ్ ఓట్లు వేసిర్రు. వీళ్ళు ఇంత చెప్పారు కదా, అక్కడ రాముడి గురించి వాళ్ళకి అర్థమైపోయింది. ఉత్తరప్రదేశ్లకు రాముడి పేరు చెప్పి మొత్తం డెవలప్మెంట్ లేకుండా అడుగున్నారు కాబట్టి 8% మంది ఓట్లు వేసిర్రు ఉత్తరప్రదేశ్లో. రాముడు ఉన్న కాడ రాముడు, అదే కదా, రాముడు ఉన్న కాడ రాముడు గురించి తెలిసింది వాళ్ళకి. తెలియని వాళ్ళకి తెలియక ఇక్కడ తెలంగాణ కాక 8 స్థానాలు వచ్చినట్టుంది. భారతీయ జనతా పార్టీ పోయినసారి 4 గెలిచి తెలంగాణ కనీసం నవోదయ స్కూల్ తీసుకురాలి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఉండి ఏం చెప్పారు చెప్పండి. మరి మీరేమన్నా తెలంగాణకు మేలు చేసిరా? మీరు ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం సెంటిమెంట్ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో జమిలీ ఎలక్షన్లు వచ్చినట్లయితే రాష్ట్రంలో కేంద్రంలో అధికారం రావచ్చు అని చెప్పి ఒకే దురుద్దేశంతో ముందుకు పోతున్నట్టు చాలా స్పష్టంగా కనపడు. మీరు అందరిని ఒప్పియండి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీ ఏదైనా మిగిలిందా? మీరు చెప్పండి. అకాలీదళ్ ఏమైంది? తర్వాత మాయావతి పార్టీ ఏమైంది? అదే ఈ దేశంలో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీ తప్ప ఈ దేశంలో పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న శివసేన అదే అయిపోయింది. ఎన్సీపీ కావచ్చు, ఏ పార్టీని చెక్ చేసుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ లాస్ట్ బీజేడీ, లాస్ట్ బీజేడీ, తెలుగుదేశం పార్టీ కూడా లాస్ట్ చూసిన మనం 18 ఎలక్షన్లు చూసినాం, తర్వాత చూసినాం. ఎంతసేపు ఏంటంటే పొత్తు పెట్టుకునే వరకు ఒకటి, తర్వాత పని అయ్యే వరకు ఒకటి, పని అయిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. అదే కాకుండా ఇంత చెప్తాను, నవీద్ జిందాల్ వారి మీద కేసు అయింది, గీతా కూడా మీద కేసులు అయినాయి. అదే కాకుండా ఇవన్నీ అంటే ఈ కేసులు కూడా. అదే కాకుండా ఇప్పుడు వీరు అయిన తర్వాత విజయ్ మాల్యా పరార్, అదే లలిత్ మోడీ పరార్, అదే కాకుండా సంజయ్ బండారి పరార్, జతిన్ మొహలా పరార్, నీతవ్ మోడీ పరార్, మొహల్బాయ్ పరార్. మరి ఏందండి, వీళ్ళంతా హిందువులే కదా. 8,000 కోట్ల కుంభకోణం చేసిరు వాళ్ళంతా. మరి ఏదో మీరు నల్లధనం చేస్తున్నారు, నల్లధనం తేలేదు. అదే కాక అందరికి శాస్త్రీయులు అది ఇవ్వలేదు. ఈ ఆట 2 కోట్ల ఉద్యోగం అది ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి ఖాతా 15 లక్షలు అని చెప్పేసి 14 ఇంతవరకు అది కాలేదు. 100 స్మార్ట్ సిటీలు నిర్మించలేదు. బుల్లెట్ ట్రైన్లు రాలేదు. అందరికి శాస్త్రీయులు రాలేదు. 24 గంటలు రాలేదు. 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అది కాలేదు. రైతుల ఆదాయం రెట్టింపు. మరి ఏమైంది మీరు వచ్చిన తర్వాత? మరి మీరు అయిన తర్వాత ఏమైంది? అదాని అంబానీ ఆదాయం తప్ప ఈ దేశానికి ఏమైనా మేలు చేయరు చెప్పండి. మరి మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా స్థాపించిరా? ఒక్క సంస్థ కూడా నరేంద్ర మోడీ గారు స్థాపించలే. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నరేంద్ర మోడీ గారు స్థాపించలేదు. ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి కూడా పెట్టలేదని అంటున్నారు సార్. మేము ఇంకోటి చెప్తా ఉన్నాం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకోండి, జీడిపి ఏముంది? 8 to 9% ఉంది. ఇవాళ ఎంత ఉంది చెక్ చేసుకోండి జీడిపి. మీరు ఉన్నప్పుడు అప్పులు ఏమున్నాయి? మీరు వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అండి, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించకుండా ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో అధికారంలోకి వస్తా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి? 60 సంవత్సరాలు నిండా రైతులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి వారిని మోసం చేశారు. ఫసల్ బీమాకు సంబంధించి రైతులకు సంబంధించి వాళ్ళకి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాట తక్కువ చేసుకొని 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేశారు కదా. రైట్ 15 లక్షల కోట్లు చేశారు కదా. మరి రైతులకు ఏమైనా మేలు చేసిరా? రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చింది మీరే, తర్వాత వెనకపోయింది మీరే. అంటే నరేంద్ర మోడీ గారైనా భారతీయ జనతా పార్టీ అయినా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అంటే 4 సంవత్సరాల్లో ఎట్లా అధికారం రావాలన్న ఆకాంక్ష తప్ప ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రంగాలు ముందు తీసుకోవాలని ఆలోచన లేదు. కాబట్టి చాలా స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి పార్టీలను కూడా చాలా పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. చూడండి, జమిలీ ఎలక్షన్ జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. ఓన్లీ ప్రాంతీయ పార్టీ ఉండొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా వాళ్ళు జమిలీ ఎలక్షన్ రావాలా, దాంతో భాగంగా దేశంలో సెంటిమెంట్ ఇది చూడండి. పుల్వామా, బాలాకోట్, ఆనాడు పుల్వామా కావచ్చు, బాలాకోట్ కావచ్చు, ఏం జరిగింది విషయాన్ని ఆనాడు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ గారు చెప్పారు కదా. జమిలీ రావడం వల్ల మీకు లాభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి ఎంత లాభం సోదరుడు కౌశిక్ చెప్పినట్లు నష్టం ఏం లేదని కాంగ్రెస్ క్రాంతి గారు మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం కాదు. మా అనేది ఏంటంటే భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు, విభిన్న కులాలు, వివిధ మతాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను మనం హరించే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి జరగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదేగా ఎలక్షన్లు మీరు 5 రోజులు 4 రోజులు పెట్టిన సందర్భాలు భారతదేశంలో కాబట్టి అట్లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశంలో కరప్షన్ తక్కువ చేసేవారు. భారతీయ జనతా పార్టీ ఎంత ఖర్చు పెట్టి చూసి కదా. 1,30,000 కోట్లలో 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మన వాళ్ళు. మేము చెప్పిన రిపోర్ట్ కాదు, ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ బయట పెట్టారు కదా. 2014 26,000 కోట్లు, 2019లో దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టి మన 63,000 కోట్లు. భారతదేశ ఖర్చు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి మొత్తం భారతదేశంలో అన్ని పార్టీలు కలిసి 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వికసిత్ భారత్ ఎలక్షన్ ఖర్చు మధ్య తరగతి ప్రజలకు కాదు, పేద ప్రజలకు కావచ్చు, ఇండస్ట్రియల్స్ కావచ్చు, ఈ దేశంలో 3 వర్గాలని అన్ని వర్గాలని సంతృప్తిపరిచి పరిపాలన చేస్తున్నదంటే భారతీయ జనతా పార్టీ. ఒకటి
వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే పేదలకన్నా ఇప్పుడు మీకు చెప్పిన అన్ని సౌకర్యాలు. జమిలీ ఎలక్షన్స్ అనేది ఇంకా అది 100% అయిపోయింది. వీళ్ళు 29 అనుకుంటున్నారు, 33 కూడా మాదే, 38 కూడా మాదే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసినా కూడా మీరు జమిలీ ఎన్నికలు సిద్ధపడతారా? అంటే తీసుకొస్తారా? అంటే కాంగ్రెస్ దేశం ఉంటుంది అండి, అంతనేముండదండి. మేము అట్లేముండదు. మాకు మిగతా పార్టీలను ఒప్పించుకుంటాము. 32 పార్టీలు ఒప్పుకున్నాయి, ఇంకొక 15 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ కాకపోతే ఇంకా 14, మొత్తం 47 పార్టీలు, 46 పార్టీలు ఒప్పుకున్న కాంగ్రెస్ ఏం చేస్తుందండి? ప్రతిదానికి ఒక చట్టాలు ఉన్నాయి, ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉన్నాయి, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. మేము కూడా కాంగ్రెస్ కూడా మేము ఒప్పియదలుచుకుంటున్నాం. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము కూడా బీజేపీ వాళ్ళం కూడా ఇటలీ నేర్చుకుంటున్నాము, రాహుల్ గాంధీ గారు చైనీస్ నేర్చుకుంటున్నాము. కాబట్టి మేము కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఒకటేసారి మేము చెప్పేది అంటే హిందువుల మీద మాత్రం దాడి చేయకండి. హిందువుల మీద మీరు అంతా మళ్ళా హిందువులు అంటా ఉన్నారు మీరు పదే పదే. అతను ఏమంటున్నాడు, అమెరికాకి వెళ్ళి హిందువులు తీవ్రవాదులు విద్వేషాలు మాత్రమే రెచ్చగొడుతుంది, హిందువులు తీవ్రవాదులు అంటున్నాడు, హిందువులు విద్వేషం రెచ్చగొడతానంటున్నాడు, హిందువులు హింస చేస్తానంటున్నాడు. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ఏ మీడియా సంస్థనే సచ్చింది ఈ జాతి తప్ప, సచ్చి కూడా పానమిచ్చే జాతి భారతదేశంలో హిందువులు. ప్రపంచానికి శాంతి ప్రబోధించిన నేల ఇది. కాబట్టి సనాతన ధర్మం ఏదో నిన్న ఒకటి మొన్న పోయే పార్టీలు కావు ఇవి. కాబట్టి సనాతన ధర్మంతో ఈ దేశ సంస్కృతి గురించి, దేశ సాంప్రదాయాల గురించి ఏర్పడ్డ పార్టీ. లేకపోతే ఏదో విదేశీయులు పెట్టిన పార్టీ కాదు, లేకపోతే కేసీఆర్ లాగా ప్రైవేట్ లిమిటెడో, స్టాలిన్ లాగా కరుణానిధిల కుటుంబ పార్టీలో కాదు. మొత్తానికి ఒక కుటుంబం గురించి కాదు, దేశం గురించి, దేశ సాంప్రదాయం గురించి, దేశ సంస్కృతి గురించి ఏర్పడ్డ పార్టీ. దేశము ఎప్పుడు సుభిక్షంగా ఉండాలా, భారతదేశంలో భవిష్యత్ తరాలు తలెత్తుకొని తిరగాల, భారతీయుల గర్వపడాలనేదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. జమిలీ ఎలక్షన్ మాత్రం తప్పగా జరుగుతాయి, దాన్ని ఎవరు ఆపలేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కాంగ్రెస్ వల్ల పోయినా కానీ మిగతా 14 పార్టీని ఒప్పించుకుంటాము. ఈ భారతదేశంలో 47 రికగ్నైజ్డ్ పార్టీల 46 పార్టీలు ఆమోదం పొందే మేము దీన్ని జమిలీ ఎలక్షన్ తీసుకెళ్తాం. ఇది ఎందుకంటే భారతదేశంలో పేదవాళ్ళకు ఉపయోగం. క్రాంతి గారు చెప్పండి చెప్పండి. 1940 ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద 4 సార్లు గెలిచింది. 1940లో ఒకసారి, అప్పుడు మోడీ పుట్టలేదు. 1965 అప్పుడు మోదీ నిక్కర్ కూడా వేసుకోలేదు. తర్వాత 1971 అప్పుడు మోదీకి ఓటు హక్కు కూడా రాలే. లాస్ట్ చివరిగా 1999 4 సార్లు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచింది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఏమన్నారు, కరుణానిధి అన్నారు కదా. ఇప్పుడు దేవేగౌడ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. దేవేగౌడ ముఖ్యమంత్రి 1975లో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చిందండి. అట్లాంటి పార్టీతో మరి భారతీయ జనతా పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది? అంటే భారతీయ జనతా పార్టీకి నీతి జాతి ఏముండవు, వాళ్లకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. మీరు ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి జేడీఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది? ఆనాడు ముస్లింలు వ్యతిరేకి అవుతాడు, ఇంకో రోజు ముస్లింలకు అనుకూలం అవుతాడు. అట్లాంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని కర్ణాటకలో ఎంపీ సీట్లు వస్తే మీకు చాలని చెప్పి వారితో పొత్తు పెట్టుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్లు అప్పుడు ఒక విధంగా, ఓట్లు లేనప్పుడు ఒక విధంగా ఉంటారు. అదే కాకుండా బసవరాజ బొమ్మాయి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4% మైనారిటీ తీసేస్తే అన్నాడు హైకోర్టు ఏం చేసింది? అరే హైకోర్టు తీసేసింది సార్. కాంగ్రెస్ పెట్టుకుంటారు, మమతా బెనర్జీ మాయావతి ఏమంటున్నాను, దయచేసి ఆ ఉద్దేశం నేనేమంటే కుటుంబ పార్టీలు కాదు అంటున్నా. ఇది దేశం గురించి, దేశ హితం గురించి, దేశ సంస్కృతి గురించి, సాంప్రదాయం ఏర్పడే పార్టీ తప్ప ఏదో ఇప్పుడు కరుణానిధి ఫ్యామిలీ గురించో, లేకపోతే ఇంకో ఫ్యామిలీస్ గురించో, లేకపోతే అఖిలేష్ యాదవ్ గురించి ములాయం సింగ్ యాదవ్ పెట్టిన పార్టీ, కేటీఆర్ గురించి కేసీఆర్ పెట్టిన పార్టీ కాదు అని నేను చెప్తున్నాను. రాజకీయాలలో ఇప్పుడు మీరు మనం భాగస్వాములు సార్ ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇద్దరు 2 నేషనల్ పార్టీలు. మనకు రాష్ట్రాలలో కొన్నిసార్లు సమతుల్యం కలవటం వల్ల మీరు ఒకసారి మాయావతిని పొత్తు పెట్టుకోవచ్చు, మేము ఒకసారి పెట్టుకోవచ్చు. రాజకీయ ప్రజాస్వామ్య ప్రక్రియలో అది ఒక సహజం. రైట్, ఫైనల్ గా చెప్పండి రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తారు, జమిలీ ఎన్నికలు సిద్ధంగా లేమని చెప్పేసి మీరేం చేస్తారు? మళ్ళీ మీకు అది ప్రజాస్వామ్యంలో మెజార్టీలో ఏదైతే భారత పార్లమెంటు వ్యవస్థలో ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఏదైతే అన్ని జరిగినాయో 370 ఆర్టికల్ కాంగ్రెస్ ఆప్ తాగినమా? రామ జన్మభూమి మీద 24 కేసులు వేసింది, ఆవిందా సుప్రీంకోర్టు? న్యాయం గెలుస్తుంది. అట్లా దేశంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నది, రకరకాల ఇబ్బందులు పెడుతున్నది. అయినా మేము ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి మాకు నిరంతరం ప్రజల క్షేమం గురించి, దేశ భవిష్యత్తు గురించి, దేశ మంచి గురించే కోరుకునే పార్టీ. కాబట్టి అంతా మంచి జరుగుతుంది. అన్ని రకాలుగా సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ను కూడా ఒప్పియకుండా ఒప్పుకోకుండా, ఒకవేళ వాళ్ళకి ఏదైనా విదేశీ శక్తులు వెనక ఉండి ఎట్లా ఏదైనా కుట్రలు అన్ని ఇట్లా ఈ దేశం సుభిక్షంగా ఉంటే నచ్చనప్పుడు ఆటోమేటిక్గా ఎన్నోసార్లు జరుగుతుండే సంఘటనలు. చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా కూడా మిగతా పార్టీలతోటి ఖచ్చితంగా మేము ఒప్పించుకుంటాం, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆరుమూరు ఎమ్మెల్యే బయట రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఓన్లీ రిపోర్ట్ మాత్రమే సబ్మిట్ చేసి దాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇంకా దానిలో ఏమేమి రాజ్యాంగ పరంగా ఆర్టికల్స్ ఏమి మార్చాల్సి వస్తుంది, 2/3 మెజార్టీ కావాలన్నా, 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలన్నా, ఏదైనా విధి విధానం వచ్చిన తర్వాత
ఒక్కొక్క పార్టీ ఒపీనియన్ అప్పుడు చేంజ్ అవుతుంది. ఎందుకంటే వారికి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా లేనప్పుడు వారు కూడా ఒప్పుకోరు. వారితో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు జేడీయూ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, వారికి నష్టమైతున్నప్పుడు వారు మాత్రం ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి రిపోర్ట్ మాత్రమే ఆమోదించారు, రిపోర్ట్ మాత్రమే ఆమోదించారు. రిపోర్ట్ సంబంధించిన విధి విధానాలు వచ్చిన తర్వాత ఎవరి ఒపీనియన్ ఏందని తెలుస్తుంది. అప్పుడు దాని మీద ఫైనల్ గా అందరు, ఎందుకంటే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే దాని మీద ముందుగా ఇప్పుడు తినబోతు రుచి ఎందుకన్నా రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు తప్ప దాని మీద పూర్తిస్థాయి వాస్తవ విషయాలు బయట రాలే. కాబట్టి వాస్తవ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఏ పార్టీ వ్యతిరేకిస్తే ఏ పార్టీ, ఒకవేళ ప్రజలకు శ్రేయస్కరమే జమిలీ అని అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా చేయదా చెప్పండి. సార్ ఇక్కడ మేము కోరుకునేది ప్రధానంగా రాజ్యాంగం రక్షించబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కోరుకునేది. ఏ ఒక్క వ్యక్తికి హక్కులు హరించబడదని చెప్పి కోరుకుంటా ఉన్నాం. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. దానికోసం రాజ్యాంగం రక్షించబడితే తప్ప ఈ దేశంలో సుస్థిరమైన పాలన ఏ ప్రభుత్వం అందించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి దానిలో భాగంగా ప్రజలకు నష్టమయ్యే పనులు ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. నేనైనా ప్రజల మేలే మేము చెప్తాను, ఎలక్షన్ మేలు జరిగేలా జమిలీ గనక వస్తే మీరు స్వాగతిస్తారా? సార్ ఇప్పుడు మేము చెప్పినాం కదా, 1,30,000 కోట్ల రూపాయలు భారతదేశంలో అన్ని పార్టీలు కలిపి ఖర్చు పెడితే 64,000 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. మరి 64,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏంది ఎవరు 64,000 కోట్లు? మేము చెప్పింది కాదు, మీరు ఒకసారి రిపోర్ట్ వెనకకెళ్ళి చూడండి. భారతదేశం మీద రిపోర్ట్ ఇచ్చారు, అలా 64,000 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. భారతీయ జనతా పార్టీకి 64,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు మరి ఇంత సనాతన ధర్మం చెప్తున్నారు, ఇంత హిందూ ధర్మం చెప్తున్నారు, ఇంత రాముడి గురించి మాట, రాముడు ఇదే చేయమన్నాడా? మరి 64,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసేది భారతీయ జనతా పార్టీ ఇంత నీతి నిజాయితీ ఉన్నప్పుడు మీరు పైసలు లేకుండా గెలవాలి కదా. ఈ జమిలీ ఎలక్షన్ పెట్టింది, ఏ ఎలక్షన్ పెట్టే గెలవాలి కదా. జన్మభూమి రోమము రామనామం పలికిన జాతి మాది. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క కిటిక భారతదేశంలో ఉన్న హిందువులందరం కలిసి కట్టుకున్నాము. అందుకే మరి రాజకీయం చేసినారు. అయోధ్యలో భారతీయ జనతా ఓడిపోయింది, అయోధ్యలో భారతీయ జనతా ఓడిపోయింది కదా. ఫైజాబాద్ లో భారతీయ జనతా ఓడిపోయింది సార్. అయోధ్య రాముడు కాడ భారతీయ జనతా దేవుడు రాజకీయం చేస్తే దేవుడు ఒప్పుకోడు కదా. దేవుడు ఒప్పుకోలే. ఒక ప్రధానమంత్రి మునిమనవన్ని, ఒక ప్రధానమంత్రి మనవన్ని, ఒక ప్రధానమంత్రి వారణాసి ఏమైంది? వారణాసిలో ఒక సందర్భంగా వారి మెజార్టీ కూడా తగ్గిపోయింది. వారణాసిలో నరేంద్ర మోడీ గారి మెజార్టీ ఎంత ఘోరంగా తగ్గింది చూసి లేదా? ఉత్తరప్రదేశ్ లో ప్రజలకు అర్థమైంది, ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు జరుగుతా ఉన్నాయి తప్ప ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ తిరస్కరించారు. నిన్న కేకే రిపోర్ట్ చూసి కదా సార్. ఇప్పుడు నువ్వు చూసిన కేకే రిపోర్ట్ హర్యానా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, భారతీయ జనతా పార్టీ తూడ్చుకు పెట్టుకుపోతుంది. కాబట్టి మరొకసారి ప్రజల ముందుకు వచ్చే ఉద్భవిస్తాం. ప్రపంచంలో ఏ జాతిలో లక్ష్యం భారతీయ జనతా పార్టీ హిందుత్వంలో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. ఎన్ని వందల సంవత్సరాలు ఇస్లామిక్ రాజులు, క్రిస్టియన్ రాజులు, ఫ్రెంచ్ రాజులు, పోర్చుగీస్ రాజులు ప్రతి ఒక్కడు భూస్థాపితం చేయాలనుకున్నాడు. ప్రతిసారి బూడిదలోకి ఉద్భవించిందే హిందూ ధర్మం, భారతదేశం. కాబట్టి ఇది ఎప్పటికి ఉంటుంది, బీజేపీ ఎటు పోదు, భారతదేశం నిరంతరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి రాకేష్ రెడ్డి గారు చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వచ్చే రకంగానే ప్రయత్నం చేస్తాం, జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి చరణ్ కౌశిక్ గారు వచ్చేసి జమిలీ వల్ల బీజేపీకి మాత్రమే లాభం కానీ దేశానికి లాభం కదా అని తను చెప్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో మరి జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అన్న అంశాల మీద మరో చర్చలు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.